హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో జిలేబీ అంటే జ్యూసీగా ఎలా చేయాలో హోమ్ మేడ్ చూపిస్తాను రండి. దానికోసం అయితే ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోండి. అందులోకి 2 కప్స్ మైదా అయితే తీసుకోండి. మనం మెజర్ చేసుకొని చేసుకోవాలి. ఇంకా నేనైతే 2 కప్స్ అయితే తీసుకుంటున్నానండి. మీకు ఎంత సరిపడుతుందో అంత అయితే తీసుకోండి. ఇంకా 2 కప్స్ కాను నేను ఒక ఈనో ప్యాకెట్ అయితే ఫుల్ ఈనో ప్యాకెట్ అయితే యూస్ చేస్తున్నానండి. ఇంకా అందులోకే ఒక పెద్ద స్పూన్ అంతా నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇది ఏం నేను కరగనివ్వలేదండి, అలానే వేసుకుంటున్నాను. ఇంకా దీన్ని మనమైతే బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే పొడిగా ఉన్నట్టే మనమైతే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా మనమైతే కలుపుకోవాలన్నమాట. ఫస్టే మనం ఇలా మిక్స్ చేసుకున్నట్టయితే మనకి ఆ తర్వాత కలపడానికి కొంచెం ఈజీ అవుతుందండి. దాని తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మనమైతే కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే చాలా లూజ్ అయిపోతుందండి. అలా కాకుండా కొంచెం కొంచెంగా నేను ఇక్కడ చూపిస్తున్నట్టు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ఎంత బాగా అంటే మిక్స్ చేసుకుంటే అంత బాగా జిలేబీలు అయితే వస్తాయండి. బాగా అంటే బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఎలాంటి ఉండలు లేకుండా మనమైతే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఫైనల్లీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా జారుతున్నట్టుంది కదా, అలా సరిపోతుందండి. దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఇంకో ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టుకొని అందులోకైతే మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలండి. అందుకోసం మనమైతే అప్పుడే మెజర్ చేసుకున్న కప్పుతోనే మనం ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాము. నేనైతే 3 కప్స్ షుగర్ అయితే తీసుకున్నానండి. 3 కప్స్ షుగర్ కి గాను 1.5 కప్ వాటర్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నానండి. మనం మెజర్మెంట్స్ లో చూసుకున్నట్టయితే 4 కప్స్ షుగర్ కి 2 కప్స్ వాటర్ అయితే యూజ్ చేయాలండి. అంటే 2/4 అన్నమాట. ఇక్కడ షుగర్ కూడా ఎవరి టేస్ట్ కి తగ్గట్టు వాళ్ళైతే యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే కాస్త ఎక్కువగానే తింటాను, అందుకోసం అని చెప్పి 4 కప్స్ అయితే యూజ్ చేశాను. మీకు టేస్ట్ కి సరిపడా అయితే మీరు యూజ్ చేసుకోండి. ఆ షుగర్ సిరప్ ని బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, అలా బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఈ షుగర్ సిరప్ కూడా మనకైతే తీగ పాకం అయితే రావాలండి. ఇక్కడ నేను చూపిస్తాను. అలా వచ్చినట్టయితే మనం దించేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మిస్టేక్ అయితే చేశానండి. అంటే ముదురు పాకం వచ్చేసింది. అలా కాకుండా కొంచెం ముందుగా అయితే ఎర్లీగా అయితే దించేసుకోండి. అంటే తీగ పాకం ఇంత మరీ గట్టిగా రాకుండా కొంచెం లేత పాకం వచ్చినట్టయితే దించేసుకోండి. ఇంకా అందులోకి మనం ఇలాచి పౌడర్ అయితే వేసుకోండి. ఇలాచి పౌడర్ ఉంటే ఇలాచి పౌడర్, లేకపోతే ఇలా ఇలాచిని దంచి అయితే వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటది. ఇంకా అందులోకి ఒక నిమ్మ చెక్క అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నానండి. ఇంకా అందులోకే మనం కలర్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ యూజ్ చేసుకోండి. నేనైతే ఈ కలర్ కొంచెం బాగుంటుంది అని చెప్పేసి నేనైతే యూజ్ చేస్తున్నాను. ఇంకా మనకు షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని దించి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బాండీలోకి ఆయిల్ అయితే పోసి కాగనివ్వాలండి. ఇంకా అంతలోనే మనమైతే ఇది యూజ్ చేస్తున్నాము. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే నేను అప్పటికప్పుడు అనుకున్నాను అనమాట ఇలా చేయాలని చెప్పేసి. అందుకోసం అని చెప్పి నా దగ్గర అలా ప్రిపేర్ చేసుకోవడానికి లేదండి. అంటే జిలేబీలు తిప్పుతారు కదా, అదైతే లేదనమాట. అందుకోసం అని చెప్పి మైదా ప్యాకెట్ అయితే ఉందన్నమాట. ఇంకా కవర్ ఏదైనా ఒకటే కదా అని చెప్పేసి నేనైతే ఈ కవర్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఎవరి దగ్గర అయినా సరే ఇలా జిలేబీలు ఒత్తేది లేకపోతే అప్పటికప్పుడు మనమైతే ఇలా రెడీ చేసుకోవచ్చు. దానికైతే ఒక సైడ్ అయితే హోల్ పెట్టుకొని ఇలా అయితే నేను రెడీ చేసుకున్నాను అనమాట. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ టిప్ అయితే చెప్తున్నానండి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ ప్యాకెట్ లోకి మనం పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా రౌండ్ గా అయితే ఆయిల్ లోకి అయితే తిప్పుకోవాలండి. నేను ఫస్ట్ టైం అనమాట ఇలా చేస్తున్నది. ఎంత బాగా వచ్చిందో చూడండి. నాకైతే భలే అనిపించింది అనమాట. ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి కంగారు పడ్డాను, కానీ చాలా బాగా వచ్చాయండి జిలేబీలు మాత్రం. నేను ఇచ్చే ఇంకో టిప్ ఏంటంటే, మీకు ఈ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు జిలేబీలు అయితే ఒత్తకూడదండి. అలా ఒత్తినట్టయితే మనకు విడుదల విడుదలగా అయిపోతుంది అనమాట. కొంచెం చల్లారిన తర్వాత మనమైతే వేస్తే ఎలా వేసింది అలానే ఉంటదన్నమాట. అలా అని చెప్పేసి మొత్తం ఆఫ్ చేసి వేయకండి. కొంచెం కాగినట్టే వేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా కాగినప్పుడు వేసుకోండి, బాగొస్తాయి. ఇంకిక్కడ చూస్తున్నారు కదా, నేను సక్సెస్ఫుల్ గా అయితే జిలేబీలు వేయడం కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇంకా ఫైనలీ నేనైతే బాగా వేసానని అనుకుంటున్నాను. ఇంకా మనం అప్పుడే పాకాన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి ఈ జిలేబీలు 1 బై 1 అయితే ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని ఒక 15 మినిట్స్ అలా వదిలేయండి. అంటే బాగా ఒత్తుకోవాలి, అంటే లోపలికి డిప్ అవ్వాలన్నమాట. అలా అయిన తర్వాత ఒక 15 మినిట్స్ అలా ఉంచేసి
ఆ తర్వాత అయితే పాకంలో నుంచి జిలేబీలు అయితే బయటకు తీసుకునండి. ఇంకా ఇప్పుడు ఫైనలీ మనకైతే జిలేబీలు రెడీ అయిపోయాయండి. ఇవి రోడ్ సైడ్ అంతా బాగుండవేమో కానీ మనం ఇంట్లో చేసుకొని తినేంత పర్ఫెక్ట్ గా అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇదే నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఒకసారి ఎవరైనా ఈ టిప్ ను ఫాలో అయ్యి వీడియోని అయితే చూసుకుంటూ చేసేయండి, మీకు కూడా వచ్చేస్తాయి జిలేబీలు చేయడం. ఫైనలీ ఐ గాట్ ఇట్. నేనైతే కంప్లీట్ చేసేసానండి జిలేబీలు చేయడం. నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. అసలు నేను చేస్తానా లేదా అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకా ఫైనలీ నేనైతే చేసేసానండి. ఓకేనండి, వేడి వేడిగా జిలేబీలు అయితే రెడీ అయిపోయాయండి. ఈ వీడియోని తప్పకుండా మీరైతే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటది. అంటే మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టినప్పుడు ఇలా అప్పుడప్పుడు స్వీట్ ఐటమ్స్ లో ఒకటి ఇలా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంది కదా, ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా మెచ్చుకుంటారనమాట మీ ఇంట్లో వాళ్ళు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, జ్యూసీ జ్యూసీగా అయితే ఉందండి. చాలా టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్ ఉందన్నమాట. నేను చెప్పిన కొలతలతో అయితే మీరు ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే చూస్తున్నారు కానీ లైక్ మాత్రం కొట్టట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. అప్పుడే మీలాగా ఇంకొంతమంది చూస్తారు నా వీడియోని. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను.